జేమ్స్ త్వరగా పోనీ. ఏం కాదు భాస్కర్, నీకేం కాదు. నన్ను చూడు, నువ్వు త్వరగా పోనీ జేమ్స్. అయ్యో త్వరగా పోనివ్వు. నా వల్ల కావడం లేదు. నీకేం కాదు భాస్కర్. ఏయ్ పక్కకు తప్పుకోరా గాడిదా. జేమ్స్ లారీ. ఏమైంది సార్? యాక్సిడెంట్ అయింది, చనిపోయారనిపిస్తోంది. డాక్టర్ అయిపోయాయా? రెండూ పూర్తయ్యాయి. లోపలున్నది గేదెలో దున్నలో కాదు, లోపలున్నది మనుషులు. అది కాదు డాక్టర్. అసలు మీకు ఎవరు చెప్పారు అందరూ యాక్సిడెంట్లో చనిపోయారని? ఒకడు కత్తిపోటుతో చచ్చాడు. ఎవరో చెప్పాడు తను చనిపోయాడని? రాస్కల్, ఇతను చనిపోలేదు. ఇప్పుడు అందరికీ నేను సమాధానం చెప్పుకోవాలి. సారీ సార్. ఓ మై గాడ్, ఇతనికి వెంటనే ఆపరేషన్ చేయాలి. డాక్టర్ విల్సన్ ని రాధాకృష్ణని వెంటనే ఆపరేషన్ థియేటర్కి రమ్మనండి. నేను చనిపోయానా? లేదు, వాడు బతికుండగా నేను చావకూడదు. నేను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి తీరాలి. ఎటు చూసిన జ్ఞాపకాలే. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? డగ్లస్, లాయర్, జేఎస్ కాదు, రావు బ్రదర్స్. అవును, రావు బ్రదర్స్. హలో, రామయ్యనండి. ఫోన్ విజయ్కి ఇవ్వు. అలాగే. విజయ్, మనం అనుకున్నదే జరిగింది. డగ్లస్ రావు బ్రదర్స్ గొడవపడ్డారు. డబ్బు కొట్టేసింది డగ్లస్ అయి ఉంటాడని గోపాలరావు నమ్మకం. డగ్లస్కు విరుద్ధంగా గోపాలరావు ఏమైనా? డగ్లస్ని లేపేయాలన్నది గోపాలరావు పథకం. ఏర్పాట్లు జరిగిపోయాయి. ఇంతకుముందు నార్త్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ని పొడిచి చంపిన కేసులో పైలి ఉన్నాడే, లాడన్ పైలి, వాణ్ణి నేను ఎలాగైనా బ్లాక్ చేస్తాను. గోపాలరావు వాళ్ళ పథకాన్ని మనం ఎలాగైనా సరే దెబ్బతీయాలి. డగ్లస్ని పోలీసులు అరెస్ట్ చేయడానికి ఏదైనా ఓ కారణం కావాలి కదా. కనీసం ఒక మర్డర్ కేసైనా. ఒకటి కాదు, 2 పిట్టల్ని కొట్టచ్చు. రావు బ్రదర్స్ని లేపేస్తే పోలీసుల అనుమానం అంతా ఒకడి మీదకి వెళ్తుంది, ఆ డగ్లస్ మీదకి. మనం 5 ఏళ్లు ఓపిక పట్టింది ఈ చిన్న పని సాధించడానికి కాదు, మొత్తం అందరినీ లేపేయడానికి. విజయ్, అరిటాకులో చుట్టి తుపాకీ ఉంది. ఇక బయలుదేరడం అనేది నీ చేతుల్లో ఉంది. సూర్యుడు అస్తమించాడని భ్రమపడి బయటకు వచ్చిన సైంధవుళ్లాగా గోపాలరావు చావాలి. చంపుతావని ఏమాత్రం ఊహించడు. ఆట 10:30కి.
మొదట సుభద్ర పరిణయం, తర్వాత కీచక వధ కదా? హలో, వైజాగ్లో లాడెన్ పైలిని కంట్రోల్ చేయగల వ్యక్తి ఒకే ఒక్కడున్నాడు, మాధవరావు. అందువల్లే ఒక్క మాట కూడా మాట్లాడకుండా లక్షల విలువైన డగ్లస్ కొటేషన్ నుంచి పైలి వెనక్కి తగ్గాడు. లాడని చెప్తే వచ్చాను. సార్, కార్లో కూర్చోండి. ఎక్కడికి? ఏయ్, ఏమిటిదంతా? డగ్లస్ లోపలున్నాడు క్యాసినోలో. డిస్కో నుంచి ఇప్పుడు బయటకు వస్తాడు. మాకు డిస్కో నీతోనేరా. ఏయ్, ఎవరు మీరు? నోరు మూసుకో. ఏమిటి మీరు చేస్తున్నది? ఏయ్, అసలు ఎవరు మీరు? మావా, క్లబ్లో నీతో కలిసి డ్యాన్స్ చేసిన ఆ ఎర్ర జుట్టు పిల్ల ఎవరు? నిజంగా అదిరిపోయిందనుకో. ఎవర్రా మీరంతా? వైజాగ్ లో ఎవరు రావు బ్రదర్స్ కొటేషన్ ని ఎదిరించరు. పొరుగు నుంచి వచ్చుంటే వినాయకరావు, వెంకట్రావు అనేది ఎవరని కొంచెం కనుక్కోండి. ఏంట్రా ఇది? వాడేవడ్రా వినాయకరావట? పెద్ద పోటుగడా ఏంటి? ఏయ్, ఏంట్రా మావా అంత కామెడీ చేస్తుంటే నవ్వవేంట్రా? నవ్వు మావా. నవ్వు మావా. ఎందుకు మావా బలవంతంగా ఆపుకుంటావు? బయటికి నవ్వేసేయ్. భాస్కర్, వాడిని చంపేసేయ్. భాస్కర్, పట్టుబడిన సాక్ష్యాలు లేనందువల్ల నిరూపించలేకపోయినా ఎన్నో మర్డర్ కేసులున్నాయి నీ మీద. ఓ 5-6 ఉంటాయి కదా వెంకట్? ఓహో, వాటికి సాక్ష్యాలు తీసుకొచ్చారా తమరు? ఇంతకు మీకేం కావాలి? డబ్బా లేక మరేదేనా? ఊరికే మాట్లాడుతూ టైం వేస్ట్ చేయొద్దు. వైజాగ్లో జరిగిన అన్ని మర్డర్ కేసుల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఇచ్చే కప్పుని ఇవ్వడానికే నిన్ను తీసుకొచ్చింది. ఏంట్రా? డగ్లస్ని హత్య చేయడానికి మరో కొటేషన్ ఇచ్చారు కదా, అందులో మేము ఒక చిన్న మార్పు చేశాం. థామస్ బ్రదర్స్ ఇచ్చిన కొటేషన్లో నువ్వెలా మార్పులు చేస్తావు? చాలా పవర్ఫుల్ వ్యక్తికే మేము దాన్ని అప్పగించాం. అది తప్పకుండా జరిగిపోతుంది. మీరు డబ్బిచ్చిన లాడెన్ పైలి అక్కడికి వెళ్ళలేదు. ఓ, మీరు ఆ డగ్లస్ అనుచరులు కదా? ఆ రాస్కల్ మీకు ఎంత డబ్బు ఇచ్చాడు? అది ఎంతైనా కానివ్వండి, అంతకు డబుల్గా ఇవ్వడానికి రావు బ్రదర్స్ రెడీగా ఉన్నారు. ఏ వెంకట్, మేము డగ్లస్ అనుచరులం కాదు. ఓ, అయితే మీరు దావూద్ ఇబ్రహీం అనుచరులా? జేమ్స్, ఒక ఫోన్ చేయి ఏరియా గుర్తించడానికి. అందులోంచి వద్దు, వెంకట్రావు చేస్తున్న ఫోన్ అతని మొబైల్ నుంచే చేయాలి. ఎక్కడుంది? హలో సార్, సార్ నేను వెంకట్రావుని, వినాయకరావు గారి తమ్ముడిని. నన్ను డగ్లస్ వాళ్ళ మనుషులు ఎత్తుకొచ్చారు. వాళ్ళు బయట ఉన్నారు. వాళ్ళకి తెలియకుండా నేను ఫోన్ చేస్తున్నాను. రావు బ్రదర్సో డగ్లసో కాదు మాకు కావాల్సింది. మాకు కావాల్సింది శంకర్ దాసే. అతన్ని పట్టుకోవడానికి మీరు తప్ప మాకు మరో మార్గం లేదు వెంకట్. అందువల్ల మిమ్మల్ని అంతం చేస్తున్నాం. ఒక పచ్చిమిరపకాయ తరిగి వేసి కొంచెం నిమ్మరసం పిండే, భలే వెరైటీగా ఉంటుంది. ఎవరది? ఏమండి, డగ్లస్ ఆన్ చేయనా? చెయ్యి చెయ్యి.
వాడి ఆఖరికాలు ఇదే అవుతుంది. నువ్వెక్కడున్నావు? ఏంటో చెప్పండి. కారు పంపించనా? అయ్యో ఇప్పుడా? అవును. అయ్యో ఇప్పుడు నేను ఎక్కడికి రాలేను. ఇక్కడ మా ఊరు నుంచి మా మావయ్య వచ్చాడు. మావయ్య వచ్చాడా? మ్మ్. మావయ్యతో సెటప్ అయిపోయావా? ఛీ. నేనిప్పుడు క్యాసినోలో ఉన్నాను. రేపు మలేషియాకి వెళితే 2 రోజుల తర్వాతే వస్తాను. అక్కడి నుంచి తిరిగి వచ్చాక మనిద్దరం హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. ఏంటి ఓకేనా? అయితే ఇప్పుడు ఒక కిస్ అయినా ఇవ్వవా? ఓకే గుడ్ నైట్. ఆ వెధవకి కిస్ ఒకటే. వాడికి చివరి ముద్ద ఇవ్వటానికి లాడెన్ పైలే మనుషులు ఈ పాటికి వెళ్ళుంటారు. అయినా డియర్ ఆయన్ని చంపాలా? ఓ, వాడి మీద మోజు పుట్టిందా? అయితే ఇంకే వాడి దగ్గరికి వెళ్ళు. అంతలోనే కోపం చూడు. మీరు చెప్తేనే కదా అతన్ని ట్రాక్లోకి దించాను. అందువల్ల ఇప్పుడు డబ్బు ఎక్కడికి పోయిందో మనకి క్లియర్గా తెలిసింది. అయినా ఆ డబ్బు పోవడంతో నాకు సంబంధం ఉందని ఇప్పటికీ జేఎస్కి అనుమానం. ఆ అనుమానం తీరాలంటే వాడు చావాలి. ఇది తెలిసిన తర్వాత జేఎస్ నన్ను ఏమంటాడోనని భయంగా ఉంది. హ, ఏం భయపడకు. జేఎస్ ఎప్పుడూ మనవాడే అనుకో. డగ్లస్ని కంట్రోల్ చేసింది తనేగా. హ, వాడు పోతేనే సమస్యలన్నీ తీరతాయి. సరే ఆవేశం తగ్గించుకోండి. ఆ? నువ్వు దగ్గరున్నావు కదా. అయ్యో ఏమిటిది ఇలా గుచ్చుకుంటోంది? షేవ్ చేసుకోలేదా? నువ్వు చేస్తావని చేసుకోలేదు. రేజర్ బ్లేడు ఆ కబ్బులో ఉన్నాయి, తీసుకురా. నేను ఇలాగే కళ్ళు మూసుకుని కూర్చుంటాను. ఆ! ఊ! దొంగ వెధవ. ఈ టైంలో ఎవడొచ్చాడు? వాచ్మెన్ లేడు గేట్లో? ఓ, ఈ కరెంటు కూడా ఇప్పుడే పోవాలా? ఓ, వసుంధరా ఎక్కడికి వెళ్ళింది? ఓ ఛ, ఎవర్రా అన్ని దారిలోనే పెడతారు. ఆ? ఒక లైన్ పోతే ఇంకో లైన్ ఆన్ చేయొచ్చు కదా. ఛ, ఏంటిది? ఆ? ఏంటి దయ్యాన్ని చూసినట్టు అలా ఉన్నావు? ఎవర్రా నువ్వు? నేనా? నేను వెంకట్ చెప్తే వచ్చాను. వెంకట? ఇంతకీ వాడెక్కడా? అతను రావడం కొంచెం లేట్ అవుతుంది. అన్ని భాగాలు కోసేసి మళ్ళీ కుట్టేసి బ్యాండేజ్ కట్టాలి కదా, టైం పడుతుంది. ఆ? ఏమిటేమిటి? అర్థం కాలేదా? వెంకట్ ఇప్పుడు పైకి వెళ్ళిపోయి మీకోసం ఎదురు చూస్తున్నాడు. మీరు వెతుకుతున్న ఆయుధం ఇదిగో ఇక్కడుంది. వెంకటెక్కడా? వాడిని మీరేం చేశారు? భాస్కర్, వెంకట్ని లేపేశాం. వినాయకరావు విషయం ఏమైంది? నన్ను చంపాలనుకుంటున్నారా? మిమ్మల్ని నేను చేయలేదు కదా, మరెందుకు నన్ను చంపడం? చంపడానికి గల కారణం మొత్తం మీ తమ్ముడికి చెప్పాం. అక్కడికి వెళ్తే వివరంగా చెప్తాడు. ఇప్పటికి ఇది తెలిస్తే చాలు, నువ్వు నీ తమ్ముడు చావాలి. చంపేది డగ్లస్ అనుచరులు. రేపుదయం డగ్లస్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. దాంతో ఆట ముగుస్తుంది. చనిపోయేటప్పుడు మొహం కడుక్కొని అందంగా ఉండాలి. షేవింగ్ కూడా చేసుకో. నన్నేం చేయొద్దు. నీకేం కావాలన్నా ఇస్తాను. దయచేసి చంపొద్దు. ఇక నువ్వెంత బతిమన్నా ప్రయోజనం ఉండదు. నువ్వెంతో అదృష్టవంతుడివి. ఒక అందమైన అమ్మాయి షేవింగ్ చేస్తుండగా చనిపోవడం అంటే దానికి గొప్ప అదృష్టం ఉండాలి. రెండు పిశాచాల అంతంతో కొందరు మంచి వాళ్ళకి మోక్షం లభిస్తుంది. ఎ ఫేర్ డీల్. ఎక్కడయ్యా మన కమిషనర్ గారు? ఎన్నిసార్లు ఫోన్ చేశాం? షార్ట్ టైం కానీ రాకపోతే ఏ ప్రయోజనం ఉండదు. లేదు సార్, ఆయన చెప్తే టైంకి వచ్చేస్తారు. కొత్త బ్యాచ్లో సెల్యూట్ చేయడానికి ఇలాగైనా ట్రైనింగ్ ఇచ్చింది? అదే విధంగా ఇందాకటికంటే ఇది బెటర్గా ఉంది. రారా. ఏంట నవ్వు?
దారిలో తప్పుకోండి. హలో, నువ్వు ఇలారా. వెళ్లే దారిలో తప్పుకొండ్రా అని ప్రజలను పోలీసులు కేకలేయడం అనేది 15 సంవత్సరాలకు ముందు పద్ధతి. పొద్దున్నే యూనిఫామ్ వేసుకుని బయలుదేరాడు ఐపీఎస్ అని కొంచెం చెప్పుకో. తప్పుకోండి తమ్ముడు. సార్, ఆ వినాయకరావు గెస్ట్ హౌస్కి 2 పోలీసులను పంపించు. ఆ వాచ్మ్యాన్ దగ్గరకు ఒకరిని. సార్ డగ్లస్ విషయం 2 గంటల ఫ్లైట్లో అతను రష్యాకు వెళ్తాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం అతను అరెస్ట్ చేస్తే నేను వస్తాను సార్. వద్దు, నువ్వు ఇక్కడ ఉంటేనే బెటర్. అక్కడ విషయాలు నేను చూసుకుంటాను. నువ్వు ఆ డాగ్ స్క్వాడ్ డీటెయిల్స్ని కలెక్ట్ చేయి, తర్వాత ఫోన్ చేస్తాను. ఓకే సార్. అక్కడికి వచ్చినప్పుడు ఏదో సీరియస్గా పనిచేస్తున్నట్టు కనిపించడానికి. లేకపోతే డాగ్ స్క్వాడ్ డీటెయిల్స్ కలెక్ట్ చేయడానికి ఫస్ట్ క్లాస్లో ఐపీఎస్ పాస్ అయింది. సార్, కమిషనర్ పిలుస్తున్నారు. ముందు దిగండి. ఏంటి విషయం? మిస్టర్ డగ్లస్, నిన్న జరిగిన రావ్ బ్రదర్స్ మర్డర్స్ వెనక మీ హస్తం ఉందని మాకు తగిన ఆధారాలు దొరికాయి. సో కోఆపరేట్ విత్ us. Come on, take him. No, man. No. Take him. Over action చేయకు. Take him. లాయర్ శ్రీనివాసన్ రమ్మని చెప్పు. 2 గంటల్లోగా నన్ను బయటకు తీసుకురావాలి. సార్, భాస్కర్ని చార్లీని లాకప్లో పెట్టారు ఈరోజు ఉదయం. మేము ప్రస్తుతం బయట తిరక్కండి. ఎంక్వైరీలో చిక్కుకుంటే తర్వాత ఇబ్బంది అవుతుంది. ఈ హడావిడి తగ్గనివ్వండి. భాస్కర్ చార్లీ విషయం ఆ విషయం నేను చూసుకుంటాను. విజయ్ వెళ్ళాడు కదా? అవును. నేను కబురు చేస్తాను. అయితే మేమిక సరే వస్తాం. మనకి అన్ని వైపులా ఆపదలు చుట్టుకొని ఉన్నాయి. వెళ్ళే చోటుకి మరియాని తీసుకువెళ్ళదు. దానికి ఏమైనా అయితే తట్టుకోవడం నా వల్ల కాదు. బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది. మరియా, వస్తున్నాను డాడీ. గుడ్ మార్నింగ్ డాడీ. మార్నింగ్. గుడ్ మార్నింగ్ మమ్మీ. డాడీ, డక్లస్ ఒక గుంటనక్క. అతను మనతో పాటు వస్తే అనుకున్న పనులన్నీ జరుగుతాయని మీకు నమ్మకం ఉందా? మనకు కావలసింది శంకర్ దాస్. డగ్లస్ వాడి దగ్గరికి వెళ్ళడానికి మనకు షార్ట్ రూట్. చూశావుగా ఎలా నవ్వుతూ ఉన్నాడో. నాకు బదులు శంకర్ దాస్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మొహంలో ఇదే నవ్వుంది. వాడు చావాలి. అప్పుడే ఈ నవ్వుకు అర్థం ఉంటుంది. మనల్ని మాత్రం నమ్ముకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదమ్మా. విన్సెంట్ గారి కూతురు పిరికిదానిలో ఇంట్లో కూర్చుంటే వాళ్ళని ఎవరు కాపాడతారో? ఫుల్లీ లోడెడ్. 6 చస్తారు. వాడు చచ్చిన తర్వాతే నేను చావడం జరుగుతుంది. చాలా దారుణంగా కొట్టారు. వీళ్ళకిలా ఎన్నోసార్లు జరిగింది.
మీరు కారు దగ్గరికి వెళ్ళండి. తదేక దీక్షతో నాట్యం చేయాలి. ఏ నర్తకుడికైనా అదే ధర్మం. కళ్ళతో భావాలు ప్రదర్శిస్తున్నప్పుడు నాట్యంలో మనోధర్మానికి కూడా స్థానం ఇవ్వాలి. జరాసంధుని వధించడానికి భీమసేనుడు వెళ్ళినప్పుడు ధర్మబద్ధమైన యుద్ధంలో కూడా మాయ చేయాల్సి వచ్చింది. పాట వాయిద్యాలు వెనకాల ఉన్నప్పటికీ వెనకున్న వాళ్ళ పేరు నిలబెట్టవలసింది కేవలం నర్తకుడే. ఒక్కొక్క వేషంలో నాట్యం చేస్తున్నప్పుడు నా అనుమానాలు ఎక్కువ అవుతూ ఉన్నాయి. అనుమానాలు ఎప్పుడూ మనలో కసిని పెంచుతాయి. అది మంచిదే. డగ్లస్ని రిమాండ్ చేశారు కదూ. ఈవేళ పితృదేవతల తర్పణాలిచ్చే రోజు. డగ్లస్తో ప్రారంభించడం మంచిదే. అన్నా ఒక పొరోటా అయినా. గురు నాకు దోశ ఇవ్వు. భాస్కర్, నేను రావాలా? వద్దు, వాడు నాకు వడ్డించింది, నేనే వాడికి వడ్డిస్తాను. ఇన్స్పెక్టర్, ఇది మీదేనా? అయ్యో, ఏం కనపడుతుంది? రండిరా, మనం కూడా కొంచెం ఉడికిద్దాం. నోరు మూసుకొని పోరా, ఇంటికి పోరా. వచ్చేయండి, వెంటనే వీడి పెళ్ళ విడాకులు ఇచ్చేస్తుంది. వచ్చేయండి త్వరగా త్వరగా. Call for you. చెప్పు. జేఎస్ఏ నేను వస్తాను. మున్నా, హ్యావ్ ఇట్. మున్నా, వచ్చింది తాగు. నేను డాడీని పిలుస్తాను. పిలుచుకో. బిందియా, గుడ్ మార్నింగ్. మార్నింగ్. Come on, my boy. Hi, dear. How are you? You cheap. Why are you late yesterday? Oh, I'm sorry, dear. Yesterday evening I was busy with the meeting. ఈ రోజు త్వరగా వస్తాను. వచ్చేటప్పుడు నీకు ఒక డ్రాగన్ ని కొని తోడుగా తీసుకొస్తాను. చైనీస్ డ్రాగన్. ఓకే? Yes. మరి పాలు తాగుతావా? గుడ్. సార్ 10ంటికి మీటింగ్. తాగు తాగు తాగు. గుడ్ 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 గుడ్. మేమెందుకు జేఎస్ కోసం వెయిట్ చేయాలి? మీలాంటి వాళ్ళకి మాత్రమే ఆయన గారి హెల్ప్ అవసరం. కారణం ఈ గవర్నమెంట్ ఒక మాఫియా కదా. పనులేమీ జరగడం లేదు, కబుర్లు మాత్రం బాగా వినిపిస్తున్నారు. ఏం చేయాలో మాకు తెలుసు. ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తాం. ఈ మినిస్ట్రీ ఓడిపోతుంది. ఆ తర్వాత మా పార్టీతో గెలవడం ఏ జేఎస్ వచ్చినా జరగదు. ఈ మీటింగ్ ని మేము బహిష్కరిస్తున్నాం. ఏంటి అప్పుడే బయలుదేరిపోతున్నారా? రండి, మీతో కొంచెం మాట్లాడాలి. బయట ఆగిన కారు కొత్తది కదా, నేను చూశాను. సాయంత్రం బెంగళూరులో మెడిసిన్ చదువుతున్న మీ కొడుకు వస్తున్నాడు.
వాడిక్కడ హ్యాపీగా తిరగడానికని మీరు కొన్న కొత్త కార్ కదా? జేఎస్, నీకు విషయం అర్థమైంది. వాడు ఒంటరిగా రావడానికి భయపడతాడని వాడికి తోడుగా కొందరు స్నేహితుల్ని పంపించాను. వాళ్ళు ఇప్పుడు వస్తుంటారు. బహుశా మధ్యదారిలో ఉండుంటారు. వాడు రావాలి కదా. వాడు సేఫ్గా ఇంటికొచ్చి ఎప్పట్లాగా నిన్ను నాన్నని పిలవాలి కదా. జేఎస్, నా కొడుకు నేను చేయొద్దు. హే, వాళ్ళు అతన్ని హింసించేవాళ్ళు కారు. ఏమాత్రం బాధపడి నా మీదే కదా కోపం. మీరు నా కొడుకు నేను చేయకండి. ఓకే, రిలాక్స్ రిలాక్స్. నీకు బాగా తెలుసు, పాలిటిక్స్ ఇస్ ఎ గేమ్. బుద్ధి లేకుండా విరోధం పెంచుకున్నాడు డగ్లస్. మన మధ్య మాటలతో తీరే సమస్యలే ఉన్నాయి. రేపు నేను డగ్లస్ మళ్ళీ ఒకటి కావచ్చు, బట్ అక్కడ నువ్వుండవు. టైం దొరికినప్పుడు నీ వెనక తిరిగే గొర్రెల మందకి కొంచెం చెప్పు. రే, ఆ జేఎస్ని ఫోటో తీకు రా. నీ పేరేంటి? ఆనంద్. ఏ పత్రిక తరఫున? భారతావని పత్రిక ఫోటోగ్రాఫర్ని సార్. జేఎస్ని ఫోటో తీస్తే అది కెమెరాలో ఎక్స్పోజ్ కాదని తెలీదా నీకు? కావాలంటే చూసుకో. రమయ్య, అయ్యా, నా కొడుకు అలిగి వెళ్ళిపోయాడు. చెప్పినట్టే ఇక రాడనుకుంటాను. ఏమిటయ్యా మీరు మాట్లాడుతున్నది? కుర్రాడు కదా, కోపం పట్టుదల ఉండటం సహజం. మనం తిరిగి వచ్చేసరికి విజయ్ ఇక్కడ ఉంటాడు చూడండి. తల్లి లేకుండా పెరిగిన పిల్లలు. ఎప్పుడు వాణ్ణి నేనింతగా బాధ పెట్టలేదు. విజయ్ అప్పుడు ఆవేశంలో ఏదేదో అన్నాడు. ఓ మంచి ఉద్యోగం దొరికితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచిదే కదటండి. ఎందుకు నాన్న బాధపడుతున్నారు? అన్నయ్యకి మంచి ఉద్యోగం దొరికింది కదా. మిమ్మల్ని నన్ను చూడకుండా అన్నయ్య ఉండలేడు. ఏంటో, వాళ్ళు నాలాగే నాట్యంలో పేరు తెచ్చుకోవాలనుకున్నానే కానీ పిల్లల మనసులో ఏముందని ఏనాడూ ఆలోచించలేదు. వేషాలు వేయించానే తప్ప వాళ్ళ కోరికలు తీర్చుకునే అవకాశాన్ని కల్పించలేదు. పెద్ద తప్పు చేశాను. ఈశ్వరానుగ్రహం వల్ల అంతా సర్దుకుంటుంది. నాన్న, బస్ వచ్చింది. ఉండండి, నేను తీసుకొస్తాను. అయ్యగారు, ఆర్కే వస్తున్నాడు. ఆర్కే ప్రతిపక్ష నేత. సార్, తాళాలు తీసుకొస్తాను. వద్దు వద్దు, విఐపి ట్రీట్మెంట్ ఏం వద్దు. రూమ్ తాళాలు నేను తీసుకుంటాను. ఇక్కడ ఉన్న మిగతా వాళ్ళు అందరి లాంటి వాడిని నేను కూడా. సార్, మాకు మీరెప్పుడు విఐపీనే. నెక్స్ట్ ఎలక్షన్ లో సార్ మంత్రి అయిపోతారు కదా. ఆ విషయం నిర్ణయించాల్సింది ప్రజలు కదా. రేపు ఫంక్షన్ కరెక్ట్ టైంకే మొదలవుతుందిగా. ఖచ్చితంగా షార్ప్ టైంకి మొదలవుతుంది సార్. ఇక మీరు వెళ్ళండి. సరే సార్, పదండి అయ్యా. వస్తాం సార్. పదండి. నమస్కారం. నమస్కారం అండి. శాస్త్రి గారు కదా, రామకృష్ణ శాస్త్రి. నేను మిమ్మల్ని కలుసుకోవాలని ఎన్నోసార్లు అనుకున్నాను. మా రాజకీయ నాయకులకు తల్లిదండ్రులను వెళ్ళి పలకరించడానికి కూడా తీరికుండదు. ఇలా కలిసినందుకు చాలా సంతోషం. ఇక్కడికి ఆంధ్ర కళా సమితిలో సన్మానం తర్వాత ఒక ప్రోగ్రాం కూడా ఉంది. ఓ, మర్చాను. నన్ను కూడా ఆహ్వానించారు దానికి. సంతోషం. ఇతను రామయ్య. నమస్కారం అండి. తను నా కూతురు నందిని. నేను మీ నాన్నగారికి పెద్ద ఫ్యాన్ని. నాన్నగారిలాగా పేరు తెచ్చుకోవాలి, గొప్పదానివి కావాలి. సాయంత్రం నా రూమ్కి రండి, మనం కాసేపు తీరిగ్గా మాట్లాడుకుందాం. అలాగే. 113 నా రూమ్ నెంబర్. వస్తాను. సరే. కల్మషం లేని వాళ్ళు ఇంకా రాజకీయాల్లో ఉన్నారు. అదిగో నాన్న 113. త్వరగా రా. అతను జయం. అతను మమ్మల్ని చూశాను. రవయ్య, రవయ్య, త్వరగా రా. మనం వెంటనే వెళ్ళిపోవాలి. లేమా, రామా.
ఏమిటి శాస్త్రి గారు? సార్, దయచేసి మమ్మల్ని ఏమీ చేయకండి. నేను నా కూతురు ఏనాడు బయటకు రాలేదు. కేవలం నాట్యం కోసమే ఇంత దూరం వచ్చాం మేము. దయచేసి మమ్మల్ని ఏమీ చేయకండి. శాస్త్రి గారు లాంటి వారు నా దగ్గరికి వచ్చాక నేను సత్కరించకుండా ఉంటే అది నాకు సిగ్గుచేటు కదా. సమీర్, एक ड्रिंक बना दे. తాగండి. ఎందుకు ఇలా భయపడుతున్నారు? వీళ్ళందరినీ చూసా? వీళ్ళంతా మనవాళ్లే కదా. చూడండి, వీళ్ళెవ్వరూ మిమ్మల్ని ఏమీ చెయ్యరు. తాగండి, తాగండి శాస్త్రి గారు. నాకు అలవాట్లేదు. దయచేసి మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోనివ్వండి. నేను చెప్తే మీరు తాగుతారు. తాగండి. Come on. గుడ్. ఇప్పుడు మీరు డాన్స్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. చెయ్యవా? ఓ, నేను చెప్తే నువ్వు వినవు, కానీ నందిని చెప్తే నువ్వు వింటావుగా. అంతే కదా నందిని? నందిని చాలా అందంగా ఉంది. ఓకే, అయితే డాన్స్ చెయ్యి. మీ చూడాలని ఎంతో మంది ఊగుతుంటారు. ఈరోజు నా ఒక్కడి కోసం చేయండి. నందిని, నందిని,
ఆఖరి చూపులు కూడా దక్కలేదు. చూడకపోవడమే మంచిది. నేను చూశాను. చూడటానికి ఏమీ లేదు. విజయ్, కళాకారులందరూ మానసికంగానూ శారీరకంగానూ సాత్వికులు, సాధువులు. రౌద్రం, బీభత్సం అన్నీ వేదిక మీదే. మీ నాన్న కూడా అటువంటి వారే. అంతులేని ప్రతిభ, అభిమానం మాత్రమే ఆస్తులుగా భావించిన అమాయకులు. మనస, వాచ, కర్మణ ఒక్క తప్పు కూడా చేయలేదు ఆయన. నందిని కూడా అటువంటిదే. మనందరం ఏం ఆశించాం? దేశంలో అందరూ బాగుండాలని కోరుకున్నాం. ఆర్కే ఎవరికేం కీడు చేశాడు? తమను ఎదిరించి మాట్లాడేవాడు ఎవ్వడూ లేడనే వాళ్ళిలా అమాయకుల్ని నిర్దాక్షిణ్యంగా చంపుతున్నారు. కానీ విజయ్, నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఒక నర్తకుడి మనసులో అన్ని భావాలు ఉంటాయి. నాట్యాన్ని కొనసాగించు. ఒక్క నిమిషం చాలు, ఏమైనా సాధించచ్చు. నాన్నగారు వెళ్ళిపోయారు. ఆ స్థానంలో నువ్వుండాలి. వేసుకోవడానికి చాలా రంగులు ఉన్నాయి. ఆకుపచ్చ, తెలుపు, పసుపు, ఎరుపు, నలుపు. సందర్భానికి తగినట్టుగా వేసుకోవచ్చు. నువ్వు దాక్కోవడానికి ఒక్క వేషం చాలు. ఆ సౌకర్యం నీ ప్రత్యర్థులకు లేదు. నవరసాల్లో రౌద్రం నీ మనసులో బలంగా నిలవాలి. నాట్యం అంటే ఏంటో వాళ్ళకి తెలియాలి. సుబ్రహ్మణ్యం, ఎంతైనా ఆర్కే మీ పార్టీ మనిషి. కానీ అతని వల్ల మీకు ఎప్పుడూ ఇబ్బందిగానే ఉండేది. ఈయనకి మాత్రమే కాదు, 10 రూపాయలు సంపాదించుకోవాలని కోరుకునే వాళ్ళందరికీ అతను అడ్డుగానే ఉండేవాడు. బతకడం తెలియనివాడు. అంతెందుకు, వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు అతని వల్ల నాకు ఏర్పడిన నష్టం అంతా ఇంత కాదు. అందుకే కదా వినాయకరావు మన సుబ్రహ్మణ్యాన్ని ఆర్కేకి బదులుగా తీసుకురావాలనుకున్నది. రేపు మీరు మంత్రి అయితే జేఎస్కి ఏమిటి లాభం? అరే, ఏం కావాలో మీరు చెప్తే చాలు. జేఎస్కి నీడలా ఎప్పుడు ఆయనతోనే ఉంటాను. ఉంటే బాగుంటుంది. లేకపోతే హార్ట్ అటాక్ ఆర్కేకి మాత్రమే కాదు, రేపు మీకు వస్తుంది. అంతేనా జేఎస్? అరే విజయ్, రా. అన్నట్టు విజయ్ నిన్న ఆఫీస్కి వచ్చాడు. ఇతనికి జేఎస్ మీద ఏదో దురభిప్రాయం ఉన్నట్టుంది. రా. ఇతను మన శాస్త్రి గారి అబ్బాయి కదూ? పేరేంటి? విజయ్ కృష్ణ. విజయ్ కృష్ణ. ఎస్. నీ విషయం గురించి సుబ్రహ్మణ్యంతో మాట్లాడాను. అయినా మన చేతుల్లో ఏముంది? చాలా మంచి మనిషి. ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటని ఎంత ఆలోచించినా నాకు అర్థం కావట్లేదు. 10 మంది ఏదేదో అనుకుంటున్నారు. అవన్నీ నిజం కాదని మనకి తెలుసు కదా విజయకృష్ణ. ఆ విషయాలేవి విజయ్కి తెలియదు అనుకుంటాను. నువ్వు మీ నాన్నతో గొడవపడి ఇంట్లోంచి వెళ్ళిపోవడం వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని అనుకుంటున్నారు. చూడు, జేఎస్కి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఐ మీన్ యుఎస్లో కానీ మరో చోట కానీ నీకు మంచి ఉద్యోగం ఇప్పించాలని మేము ఆలోచిస్తున్నాం. వెళ్ళాలి. ఇక్కడి నుంచి దూరంగా వెళ్తేనే నీకు మనశ్శాంతి ఉంటుంది. తర్వాత వివాహం చేసుకుంటే ఓ కుటుంబం ఏర్పడుతుంది. లేదంటే మరణించిన వారి జ్ఞాపకాలతో నీ లైఫ్ స్పాయిల్ అవుతుంది. పాపం మా నాన్నగారు ఎవరికి ఏ ద్రోహం చేయకుండా జీవించిన పగటి వేషగాడు. నేనొక్కసారి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగే అవకాశం కూడా లేకుండా, ఒక్కసారి చూడ్డానికి కూడా వీలు లేకుండా నా తండ్రిని చెల్లెల్ని కాల్ చేసావు కదరా దుర్మార్గుడా!
చాలా వదిలేండి. ఎక్కడో చోట బతుకుతావులే అనుకుంటే నువ్వు మా మీదే కక్ష కట్టి ఇక్కడికి వస్తావా? జేఎస్ గుండెల మీద తన్నాడు. వీడు బతకడానికి వీలేదు. వద్దు, చంపొద్దు. కానీ వీడిని ఇలా వదిలేస్తే మాత్రం ఈ కుప్పి గంతులు వాడు ఏం చేస్తాడు? చంపొద్దనే కదా జేఎస్ చెప్పాడు. ఇక ఈ విషయం గురించి వీడు కల్లో కూడా తలుచుకోకూడదు. ఒరే విజయ్గా, ఈ జన్మలో నువ్వు దేని గురించి ఆలోచించలేదు. నీకు కథ కళ ఒక్కటే తెలుసు, నాకు చాలా కళలు తెలుసు. నువ్వు మంచి డాన్సర్ అవ్వట కదా. డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. నువ్వెంతవరకు చూడండి డాన్సు, ఇప్పుడు నేను నేర్పిస్తాను. ఈవిడి కాళ్ళు రెండూ కలిపి కట్టండి రా. తప్పకుండా. ఇప్పుడు ఎలా ఉందిరా? నువ్వెవరో, ఈ పరిస్థితికి కారణమేమిటో నాకు అంతా తెలుసు. ఇక్కడ నీకేం భయం లేదు, నిద్రపో. అక్కడి నుంచే నా జీవితంలో రెండో భాగం మొదలైంది. నాకు మాధవరావు గారితో పరిచయం అయినప్పుడు బాధతోనూ ప్రతీకారంతోనూ ప్రార్థనలతోనూ నిండుందా ఇల్లు. మాధవి, మాధవరావు గారి అమ్మాయి. అంత బాధలోనూ మాధవి నన్నెంతో ఓదార్చింది. కొద్ది రోజుల్లోనే వాళ్ళ అమ్మగారు కూడా నాతో ప్రేమగా నడుచుకున్నారు. నిజం చెప్పాలంటే ఆవిడ నన్ను కన్న బిడ్డలా చూస్తున్నట్టు నాకు అనిపించేది. ఇది నీ సొంత ఇల్లే అనుకో, నేను మీ అమ్మనే అనుకో. ఒక్కరోజులో ఈ ఊరంతా నా గుప్పిట్లోకి తెచ్చుకోవాలని బయలుదేరిన వాడిని నేను. అది అంత సులభంగా సాధ్యం కాదని తర్వాత నాకు అర్థమైంది. మా అన్నయ్య చనిపోయిన తర్వాత డాడీ అన్నిటినీ వదిలేసి దూరంగా ఉండిపోయారు. మమ్మీ తర్వాత ఇంట్లోంచి బయటికి రాలేదు. ఇంతకాలానికి మళ్ళీ అమ్మ మొహంలో నవ్వు చూసింది మీరిక్కడికి వచ్చిన తర్వాతే. అతను భాస్కర్. మొదటి నుంచి నాన్నతో కలిసి ఉన్నది భాస్కరే. చాలా నమ్మకస్తుడు. మన కాలనీలోనే భార్య కొడుకుతో ఉంటున్నాడు. అతని పెళ్లి జరిపించింది డాడీయే. అతను జేమ్స్. మాకు అఫీషియల్ డ్రైవర్ అతని. ఎంతమంది డ్రైవ్ చేసినా జేమ్స్ డ్రైవ్ చేస్తేనే డాడీకి తృప్తిగా ఉంటుంది. అదిగో భాస్కర్ పక్కన ఉన్నది అస్రఫ్. డాడీ చిన్నప్పుడు స్నేహితుడి కొడుకు. వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు డాడీ అస్రఫ్ ఇంటికి తీసుకొచ్చారు. అదిగో అతని చార్లీ. ఎక్కువగా మాట్లాడు, చిరునవ్వే సమాధానం. ఏం చేసినా పద్ధతిగా ఉంటుంది. అలాగే మహేష్, గోపి, జయశంకర్
అలా చాలా మంది ఉన్నారు. ఎవరిని డాడీ రమ్మనలేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేజ్లో డాడీ దగ్గరకు వచ్చి చేరిపోయారు. చివరి దశలో నాన్నని ఎంతో ప్రేమగా చూసుకున్నారు. విన్సెంట్ గారు కనుక లేకపోతే నేను ఎప్పుడూ ఆత్మహత్య చేసుకునేవాడిని. విన్సెంట్ గారు ఇప్పుడు కొంచెం కష్టంలో ఉన్నారు. అయినా ఎవరొచ్చి ఏ సహాయం అడిగినా వెంటనే చేస్తారు. ఇంకా ఎంతో కాలం పట్టదు పాత స్థితికి చేరుకోవడానికి. అందుకు కావాల్సిన ప్రయత్నాలు మొదలయ్యాయి. థ్యాంక్స్ అని ఒక్క మాట చెప్పి వెళ్ళిపోయే సహాయం కాదు మీరు నాకు చేసింది. మరణం సమీపించేలోగా జీవితంలో ఎన్నో చేయాలనుకుంటున్నాను. విజయ్, నీకిష్టమైతే నువ్వు మాతో కలవచ్చు. అవసరం లేదని నువ్వు అనుకుంటే మనం స్నేహితులుగానే విడిపోదాం. ఎంతో సేఫ్గా ఉండే చోటుని, కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి కావలసిన సహాయాన్ని నేనందిస్తాను. ఈ జీవితంలో నేను చేయాల్సింది ఒక్కటే. అందులో వెనకడుగు వేసిన రోజు ఈ విజయ్ ఉండడు. నాకా నమ్మకం ఉంది. మనం ఐకమత్యంతో ఉంటాం. ఎస్. పని అయ్యాక కొద్ది రోజుల వరకు నువ్వు ఈ ఊళ్ళో ఉండొద్దు. నువ్వెప్పటికీ తిరిగి రావని వాళ్ళు అనుకోవాలి. అదే మనకు కావాలి. జై శేషు, కిందికి రారా. ఈ బాన్లో ఇప్పుడు ఎందుకండి? అడిగితే సమాధానం చెప్పరు కదా. ఇన్స్పెక్టర్ గారు, ఒంటరివాణ్ణి చేసి 10 మంది కొట్టడం గొప్ప కాదు. అదిగో అక్కడ ఒక్కడే ఉన్నాడు. మీరు ఇప్పుడు యూనిఫామ్లో లేరుగా. చేతనైతే ఇప్పుడు కొట్టి చూడండి. ఒకసారి అంతగా బుద్ధి చెప్పినా మళ్ళీ వచ్చాడా? తమరేనా వీడికి తోడు? నువ్వు ఇంకా ఇంటికి పోలేదేంట్రా? నీకు నేను కొత్త రకం డ్యాన్స్ నేర్పించానుగా. పోలీసు వాడి దెబ్బ ఎలా ఉంటుందో బాగా రుచి చూసావు కదరా. నువ్వు పోలీసుని కొడతావా? కొట్రా, ఒకసారి కొట్టి చూడరా. కొట్రా రే, కొట్టు, కొట్టరా. ఆ వెధవని ముక్కలు ముక్కలుగా నరికి పారాయన్నా.
నువ్వు నేర్పించిన ఆటని నేను ఆడి చూపించాను. బాగుందా? ఆ రోజు నుంచే నా కొత్త జీవితం మొదలైంది. ఒక కథకళి డాన్సర్ అయిన నేను మాధవరావు గారికి విశ్వాసపాత్రుడిగా మారాను. దయా దాక్షిణ్యాలు పోయి నాలో కఠినత్వం, ఆవేశం చోటు చేసుకున్నాయి. మశ్చింద్ర ఓ మాయా మశ్చింద్ర, నక్షత్ర పల్లకీలో రాజై వస్తాడు. మశ్చింద్ర ఓ మాయా మశ్చింద్ర, నక్షత్ర పల్లకీలో రాజై వస్తాడు. హే మగధీర మగధీర ధీర మగధీర మగధీర ధీర, నూరారా మగధీర నువ్వే నువ్వే రారా. ఇతడే రారాజు, ఇతడే సాధిస్తాడు విజయం. మృగరాజై వస్తాడు, సింహనాదం చేస్తాడు, పగవాడిని ఉరిమి తరిమి వీరుడు సూర్యుడు ధీరుడు ఇతడేలే. హే మగధీర మగధీర ధీర మగధీర మగధీర ధీర, నూరారా మగధీర నువ్వే నువ్వే రారా. Am I turning insane? World wonders, when wonders cease to be a victim, stereotyped, criminalized, and now visualized. You cannot realize that I'm civilized. Yes, I'm humanized, 'cause I'm living in the wild terrain. The rain keeps falling down on my head. మగధీర మగధీర ధీర మగధీర మగధీర ధీర, నూరారా మగధీర నువ్వే నువ్వే రారా. రాయవరం బ్రిడ్జ్ దాటి 3 మీటర్ల ముందుకు రావాలి. రోడ్డు దాటితే లెఫ్ట్లో ఒక పక్కగా మా సుమ ఉంటుంది. అక్కడి నుంచి దాదాపు 2 కిలోమీటర్ల ముందు ఆ జంక్షన్లో ఒక టీ కొట్టు ఉంది. అక్కడ క్వాలిస్లో నువ్వు అష్రఫ్ ఉంటారు.
వాళ్ళ బండి AP71039. బండి పాస్ అయిన వెంటనే సిగ్నల్ దాటి కాసేపు అయ్యాక వాళ్ళని ఫాలో చేయాలి. మీ కారున్న చోటుని వాళ్ళు క్రాస్ చేయగానే మీరు వాళ్ళని క్రాస్ చేసి ముందు నుంచి బ్లాక్ చేయాలి. మేము వాళ్ళని వెనక నుంచి బ్లాక్ చేస్తాం. సరే. 1, 2 కాదు 15 కోట్ల రూపాయల ప్లాన్ ఇది. అనవసరంగా తొందరపడి విషయాన్ని చెడగొట్టకండి. చార్లీ, నీకే చెప్తున్నది, ఈ విషయంలో ఏమాత్రం తొందరపడద్దు. చార్లీ, కారు రా, త్వరగా వస్తున్నాను రా. హలో విజయ్, కార్ పాస్ అయిందా? అవును, పాస్ అయింది. మీరు ఫాలో చేయట్లేదా? లేదు. ఏంట్రా? ఎవరా? కారు స్టార్ట్ అవడం లేదు. ఏంట్రా? కారు స్టార్ట్ అవడం లేదు. జరుగు. కారు వస్తుంది. జేమ్స్, వినండి త్వరగా. భాస్కర్, కార్ లోపల చూడు త్వరగా. అలాగే దొరికిందా? ఓకే. ఏంట్రా? త్వరగా రండి. త్వరగా రండి. వినాయకరావు, నేను చెప్పేది వినండి. నువ్వు నాకేం చెప్పదు. అరే సార్కి మీరైనా చెప్పండి. ఏం చెప్పదని అంటున్నారుగా. వినాయకరావు గారు, గొడవలొద్దు. జేఎస్ వస్తే ప్రాబ్లం అవుతుంది. నా మాట వినండి. వినాయకరావు గారు, ఆగండి. మా మాట వినండి. వద్దు, ఆవేశపడకండి. మా మాట విను. డగ్లస్ చేయకండి. మర్యాదగా వాడిని తీసుకుపోలాయర్. జేఎస్ వచ్చాక అన్ని చెప్తానని నేను నీతో చెప్పాను కదా. వినాయకరావు గారు, జేఎస్ ని రానివ్వండి, చూద్దాం. ఈ రాస్కల్ నేను చంపేస్తాను. మా మాట వినండి. తెలుసా, వెళ్ళేటప్పుడు నేను కూడా వీడితో పాటు వెళ్ళానని జేఎస్ అంటున్నాడు. ప్లీజ్ వినాయకరావు గారు. డబ్బు తీసుకోలేదు, వీడే కొట్టేశాడు. ఈ రాస్కల్. మాథ్యూస్, త్వరగా తీసుకెళ్ళండి. ఈ డగ్లస్ తో పెట్టుకున్న వాడెవడు వైజాగ్ లో బతకలేడు. జేఎస్ ఇక్కడికి రానివ్వు. డబ్బు ఎవరో తీసుకున్నది నాకు క్లియర్ గా తెలుసు. అన్నీ ఇందులో వివరంగా రాశాను. ఇది మీకు కావాలంటే మొత్తం డబ్బు నాకు ఇవ్వాలి. ఏయ్, నా కోపం వచ్చిందంటే నా దగ్గర కొన్ని సంవత్సరాలుగా నువ్వు డబ్బు తీసుకుంటున్నావుగా వసుంధర. ఇప్పుడు కొత్తగా అనుమానం ఏమిటి? నాదెప్పుడు ఒకటే మాట, ప్రాణం పోయినా అది మారదు. ఒప్పుకున్న పని సవ్యంగా చేస్తే 2వ రోజే నువ్వు దుబాయ్లో ఉంటావు. నేను చేసిన ఏర్పాటు అది. దాని లేవు. మీ మాట మీద నాకు నమ్మకం ఉంది. పోవే. రామయ్య, ఫోన్ విజయ్కి ఇవ్వు. మనం అనుకున్నట్టే అంతా జరిగిపోయింది. డగ్లస్ రావు బ్రదర్స్ గొడవ పడ్డారు. డబ్బు కొట్టేసింది ఖచ్చితంగా డగ్లసేనని గోపాలరావు నమ్మకం. డగ్లస్ని అంతం చేయడానికి గోపాలరావు పథకం వేశాడు. కొటేషన్ వెళ్ళిపోయింది. ఇంతకుముందు నార్త్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ని పొడిచిన కేసులో పైలి ఉన్నాడే, లాడెన్ పైలి, వాడే. గోపాలరావు వాళ్ళ పథకాన్ని మనం ఎలాగైనా సరే దెబ్బతీయాలి. విన్సెంట్ గారు ఫోన్ చేశారు. ఈ రోజు కలవాలని చెప్పారు. ప్లే సమ్ గుడ్ మ్యూజిక్ మ్యాన్. అన్నా నమస్తే. మందు బాబులం మేము, మందు బాబులం. నువ్వు ఇంకా పడుకోలేదంటరా? మేమే మహారాజులం. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్.
గారు, ఎంతో కాలమైంది మనం కలుసుకుని. నాకు ప్రాబ్లం వస్తే తోడుగా ఉంటారనుకున్న వెధవలెవ్వరూ నన్ను తిరిగి చూడలేదు. నన్ను ఏం చేయమన్నా చేస్తాను. ఇలాంటి స్థితిలో దయచేసి నన్ను వదిలేయకండి. నిజం చెప్పాలంటే నాకెంతో భయంగా ఉంది. అనుకున్నది సాధించుకోవడానికి ఏవైనా చేస్తాడు ఆ జేఎస్. జేఎస్ గొప్పతనం చెప్పి మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నావా? నోర్మోయ్. హలో, శ్రీనివాస్ చెప్పు. నేను చెప్పానుగా శ్రీనివాస్, తర్వాత ఫోన్ చేస్తానని. మన మధ్య విషయాల గురించి బయట వాళ్ళతో నేను మాట్లాడేటప్పుడు నోరు తెరవకూడదని నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను. జేఎస్ వాళ్ళ లాయర్ ఫోన్ చేశాడు. ఇక నుంచి నేనేం చెయ్యాలన్నా అది మీరు చెప్పినట్టుగానే చేస్తాను. చెప్పండి, నేనేం చెయ్యాలి? విజయ్, యుద్ధంలో ద్రోణాచార్యుని ఓడించడానికి శ్రీకృష్ణ పరమాత్మకి ఒక్కదారే కనిపించింది. అశ్వత్థామ హతః అని ఒక్కసారి కూడా అబద్ధం చెప్పని ధర్మనందనుడితో చెప్పించటం, పుత్రుడు మరణించాడని విని రథం మీద వాలిపోయిన ద్రోణాచార్యుణ్ణి అర్జునుడి బాణం తాకింది. జేఎస్కి విరుద్ధంగా ఎదిరించి వెళ్ళడం కన్నా మాయోపాయాల వల్ల ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఇందులో కూడా ఓడిపోయామంటే మన ఇన్ని రోజుల ప్రయత్నం మొత్తం వృధా అయిపోతుంది. ఇది అంతిమ పోరాటం. వాడికైనా మనకైనా. ఇందులో ఓడిపోవడం అంటూ జరిగితే ఈ విజయ్ ఎన్నటికీ తిరిగి రాడు. వెంటనే బాంబుతోనో తుపాకీతోనో చంపడం కుదరదు కదా డగ్లస్. మరెందుకు నన్ను అనుమానిస్తున్నా? హే, వద్దు. నేను నిన్ను అనుమానించడం లేదు. ఈ జేఎస్ని ఏమైనా చేయగల ధైర్యం నీకుందని నేను అనుకోవడం లేదు. మరి మనం ఇప్పుడు కాంప్రమైజ్కి వచ్చాం కదా, గొడవ ఎందుకు? ఓ ఫోన్ కాల్తో తీరిపోయే సమస్యను ఇంతవరకు తెచ్చింది నువ్వే. నాతో పార్ట్నర్గా ఉండడం ఇష్టం లేకపోతే ఆ విషయం ఓపెన్గా చెప్పొచ్చు. ఇలా నాటకాలు ఆడక్కర్లేదు. నీ తమాషాలు వింటూ ఉండడానికి నాకు టైం లేదు. డబ్బు తీసుకున్నది గోపాలరావుని చంపింది నేను కావచ్చనేది నీ అనుమానం. లాయర్ గారు నాతో చెప్పారు. ఆ విషయాన్ని పరిష్కరించుకోవడానికే నేను ఇక్కడికి వచ్చింది. ఒక పరిష్కారం కోసమే నేను కూడా ఇక్కడికి వచ్చాను. నువ్వెంత మూర్ఖుడు అనుకోలేదు డగ్లస్.
నా లాయర్ చెప్పింది నిజం అనుకుని ఈ నడి సముద్రంలోకి రావడం నీకు మాత్రమే సాధ్యం. అయినా నీకు ఈ సలహా ఇచ్చింది ఎవరు? క్షమించు జేఎస్. గోపాలరావు చనిపోయాక తర్వాత వంతు నాదేనని నాకు తెలుసు. అందుకే ఎటువంటి నిర్ణయం తీసుకున్నాను. ఓడ లంగరు అంత త్వరగా పైకి రాదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నిన్ను చంపాలనుకుంటున్న వాళ్లే. వాళ్ళు ఆశిస్తుంది ఇక్కడ పూర్తవుతుంది. నీ ప్రాణం ఉన్నంత వరకు దేవుణ్ణి ప్రార్థించుకో. రావు గారు, నా కొడుకు సైమన్ చనిపోయిన క్షణం నుంచి నీకోసం బుల్లెట్స్తో ఎదురు చూస్తోంది ఈ తుపాకీ. 6 గుళ్ళున్నాయి. జీసస్ మరణించిన 3వ రోజు తిరిగి వచ్చినట్టు చూసుకో మాధవరావు. ఈ జేఎస్ తిరిగి వస్తాడు. హలో, పోలీస్ స్టేషన్. నేను సార్ అడ్వకేట్ శ్రీనివాస్ని. నన్ను డగ్లస్ చంపుతానని బెదిరిస్తున్నాడు సార్. నాకు ప్రొటెక్షన్ కావాలి. ఎవరినైనా వెంటనే ఇక్కడికి పంపించండి. నన్నేం చేయకండి. వాళ్ళంతా ఫోర్స్ చేయడం వల్ల నేను అలా చేశాను. రియల్లీ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. శ్రీనివాస్, శ్రీనివాస్, ఇతను తలుపులు తెరిచి ఎక్కడికి వెళ్ళాడు? శ్రీనివాస్, హే స్టీవ్. హే విజయ్. చార్లీ, ఎలా ఉన్నారా మామా? హే భాస్కర్. హే Cool, man. Come on, let's have a beer. Come on. సో ఎవ్రీథింగ్ ఇస్ సెట్. రేపు 2 గంటలకు డీల్ మెలాకాలో. మలాకా సేఫేనా? నాకు ఇక్కడ ఎవరు పరిచయం లేదు. హే కమాన్ విజయ్, ఏ ప్రాబ్లం ఉండదు. జస్ట్ బిలీవ్ మీ. విజయ్, స్టీఫెన్ మన మనిషే కదా. ఏంటి? ఏంటి మన ప్లాన్? అది చెప్పు ముందు. సి విజయ్, మనం అక్కడికి వెళ్ళి వాళ్ళు డబ్బు మన చేతికి అందించిన తర్వాత మాత్రమే మనం సరుకు వాళ్ళకి ఇస్తాం. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. హలో, ఏంటి విజయ్? అడ్వకేట్ శ్రీనివాస్ని ఎవరో చంపేశారు. డగ్లస్ని పోలీసులు అరెస్ట్ చేశారు. జేఎస్ని మనం చంపాం, మరి ఇంకెవరు?
స్టీవ్, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? హే కమాన్, దిస్ ఇస్ మై ప్లేస్, మై హోమ్ టౌన్. నేను పుట్టి పెరిగిన చోటు. ఇక్కడ ఈ స్టీఫెన్స్ని ఎవ్వడూ ఏమి చేయలేడు మ్యాన్. అదిగో ఆ కనిపించే బిల్డింగ్లోనే 1992లో నేను చాలు పద. హే చాన్, నికోలస్ లోపల ఉన్నాడా? హే సుమి, హౌ ఆర్ యు? Hey! Hey, hey! Cool, man. I'm sorry, Vijay. I got a better offer. I'm a businessman, you know. Hello? సరుకు వచ్చేసింది. Excellent. May God help you, Vijay. చార్లీ, విజయ్, చార్లీ, విజయ్ సరుకు వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఎవరు? నాకు తెలీదు. స్టీవెన్స్ని మనం గుడ్డిగా నమ్మి చాలా పెద్ద తప్పు చేశాం. 3 గంటలకు సుల్తాన్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ రన్వే దగ్గర కలవమని అతను చెప్పాడు. కానీ ఆ రాస్కెల్ చెప్పింది నమ్మి మనం అక్కడికి వెళ్ళాలంటారా సార్? భాస్కర్ చెప్పింది చాలా కరెక్ట్. మనల్ని అక్కడికి రమ్మన్నది సరుకు తిరిగి ఇవ్వడానికని నువ్వు అనుకుంటున్నావా? కాదు, బట్ మరేదైనా ఉద్దేశం ఉండుంటే ఇటువంటి ఓపెన్ ప్లేస్కి వాళ్ళు మనల్ని రమ్మని ఉండేవాళ్ళు కాదు. ఈ స్థితిలో వాళ్ళు ఎక్కడికి రమ్మన్నా మనం వెళ్లాల్సిందే. అవసరం మనది. సరుకుని తిరిగి పట్టుకోవాలి. ఏమిటో స్టీఫెన్ లాంటి వెధవకి ఇటువంటి క్యాలిబర్ ఉంటుందని నాకు అనిపించడం లేదు. స్టీవెన్స్ కాదు, వాణ్ణి ముందు నిలబెట్టి ఇంకెవడో ఆడిస్తున్నాడు. మనకి తెలియని, మనకన్నా శక్తివంతుడైన మరో మనిషి.
ఏంటి రావు గారు భూతాన్ని చూసినట్టు చూస్తున్నారు? శంకర్ దాస్ని మీరు చంపేశారు కదా? 6 బుల్లెట్లు వరుసగా కాల్చి తర్వాత సముద్రంలోకి విసిరేశారు. ఇక్కడి నుంచి సరుకును తిరిగి తీసుకెళ్ళడానికి వచ్చారు కదా? నావివో 15 కోట్లు మీ దగ్గర ఉన్నాయి. ఇది ఆ లెక్కలు జమ రాసుకో. బట్ ఇది అంతటితో తీరదు, లెక్కలో ఇంకా బాకీ ఉంది. అంతా మనం తీర్చుకోవాలి కదా. మీరు వైజాగ్ వెళ్ళేటప్పటికి అంతా ఎప్పట్లాగా ఉంటుంది. ఎవ్రీథింగ్ బ్యాక్ ఇన్ ప్లేస్. అన్నీ తెలిసినా ఏమీ తెలియని వాళ్ళలా మీరు ఆశ్చర్యపోవాల్సిందే. ఇది వైజాగ్ కాదు. ఇక్కడికి వచ్చి దిగిన నిమిషం నుంచి నా వాళ్ళ గన్ పాయింట్లో ఉన్నారు. అసలు మీరేమనుకున్నారు? అన్నీ చేసింది శంకర్ అనా? నో నో, మొత్తం నిర్ణయాలన్నీ నావి. అంతా చేసింది కూడా నేనే. బట్ అన్ఫార్చునేట్లీ ఐఎమ్ నాట్ శంకర్ దాస్. ఐఎమ్ నాట్ శంకర్ దాస్. ఐఎమ్ నాట్ శంకర్ దాస్. మేమిద్దరం కమలం. ఒకడు మీ అందరికీ పరిచయం ఉన్న జయశంకర్ దాస్, మరొకడిని ఎవరికీ పరిచయం లేని నేను జే రామ్దాస్. జే రామ్దాస్. మీరు చంపింది వాణ్ణి. నా కోసం నాలాగే జీవించి మరణించిన నా తోడబుట్టిన తమ్ముణ్ణి. మై బ్లడ్ బ్రదర్. యూ బాస్టర్డ్స్. యూ బాస్టర్డ్స్. 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 శంకర్ చనిపోయింది వైజాగ్లో. మీరు అక్కడికి రావాలి. కక్ష అక్కడ తీర్చుకుంటాను. అప్పుడే నాకు సంతోషం. ఎస్ ఎస్, మీరు ఉంటున్న చోటుకే నేను వస్తాను. అర్థం కాలేదా? వైస్రాయ్ కాలనీ. శంకర్ దాస్తో అన్నీ మాట్లాడి పరిష్కరించడానికి సైమన్ వెళ్తున్న విషయాన్ని ఎవ్వరూ నాకు చెప్పలేదు. నువ్వు కూడా? అది ఆ రోజు అది బాధాకరమైన రోజు. ఈ విన్సెంట్ దుఃఖాన్ని గుండెల్లో అదిమి పెట్టుకున్న రోజు. పోస్ట్ మార్టం జరిగిన తర్వాత మొహం మీద ఉన్న గుడ్డని మార్చేటప్పుడు నా కొడుకు మొహం అక్కడ లేదు. కేవలం ఒక గుంట ఉంది. మళ్ళీ విప్పడానికి వీలు లేకుండా బిగించి కట్టమని నేనే డాక్టర్కి చెప్పాను. వాళ్ళ అమ్మ తను ఎంతగానో పట్టుపట్టింది. బిడ్డ మొహాన్ని చివరిసారిగా చూస్తానని.
విప్పనివ్వలేదు, చూడనివ్వలేదు. నా కూతురు మీరు ఎందరు చెప్పినా ఆ కట్టు విప్పనివ్వలేదు. ఎందుకో తెలుసా మీకు? తుపాకీలో నేను లోడ్ చేసిన బుల్లెట్లు పేలేంత వరకు నా కొడుకు మొహాన్ని బిగించి కట్టిన కట్టు నా మనసులో చిరిగిపోకుండా ఉండాలని. అయినా మనం ఓడిపోయాం కదరా, మనం ఓడిపోయాం కదరా. సార్ 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 లేవండి సార్, మెల్లిగా. విజయ్, విజయ్, నేను నా బిడ్డగా భావించి చెప్తున్నాను. నువ్వు ఉండాలి. ఇక ముందడుగు వేయాలంటే రావు గారు. లేదు, విన్సెంట్ ఇక లేడు, ఇక లేడు. ఈ విన్సెంట్ చనిపోయాడు బాబు, చనిపోయాడు. గతంలో కాలేజీ కట్టడానికి మనుషులు వచ్చినప్పుడు గొడవ చేయడం జరిగింది. కాలేజీ వాళ్ళు కొట్టారు, దొంగ కేసులు కూడా పెట్టారు. పోలీసులు ఆఫీసర్లు వాళ్ళ వైపే. ఇంతకాలం ఎలాగో భరించాం. ఇప్పుడు లాయర్ నోటీస్ కూడా వచ్చింది. ఏం చెయ్యాలో దిక్కు తోచకుండా ఉంది. లాయర్ నోటీస్ రావడం గురించి మీరేం భయపడకండి. కోర్టులో దీని మీద స్టే తీసుకునే విషయం నేను చూసుకుంటాను. ఎప్పుడో పెద్దవాళ్ల కాలంలో వైస్రాయి గారిచ్చిన స్థలం అక్కడి నుంచి వెళ్ళిపోమ్మంటే బాధగా ఉంది తల్లి. నువ్వేం చేయమంటావో చెప్తే అలాగే చేస్తాం. అయ్యగారే మమ్మల్ని కాపాడాలి. మాకు వెళ్ళడానికి మరో చోటు లేదు. మీరంతా ఇక్కడే ఉంటారు, ఎవ్వరూ ఏం చేయలేరు. చెయ్యాల్సింది నేను చేస్తాను. నిర్భయంగా వెళ్ళండి. విజయ్, వెంటనే మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇంకా ఆలస్యం చేస్తే మన చెయ్యి దాటిపోతుంది. వాడు నష్టపోయేది ఏమీ ఉండదు, మనకే నష్టం. మన గ్రూప్లో ఉన్న ఆడవాళ్ళని పిల్లల్ని సేఫ్గా ఉండే చోటుకి మార్చండి. మమ్మీని నువ్వు చూసుకో. ఓ వారం తర్వాత తిరిగి వస్తే సరిపోతుంది. ఈ పరిస్థితిలో మేమిద్దరం అలా పారిపోలేం. విజయ్ చెప్పింది విన్నావుగా, మళ్ళీ ఏంటి? డాడీ, ఈ ఆట అతను బాలసుబ్రహ్మణ్యంతో ఆడిస్తున్నాడు. దాన్ని అడ్డుకోవాలంటే సుబ్రహ్మణ్యాన్ని బెదిరించాలి. జాగ్రత్త, జాగ్రత్త. ఇలాంటివి 10-15 ఉన్నాయని నేను విన్నాను. తిరిగి వెళ్ళేటప్పుడు పట్టుకుంటాయట. చూసుకుందాం, పదండి వెళ్దాం. చార్లీ, పద. జేమ్స్, వెళ్ళండి. భాస్కర్ రా. షూట్ చేశారా? మరి చాలా అద్భుతంగా షూట్ చేశాడు మన చార్లీ కదా కెమెరామెన్. అన్ని యాంగిల్స్ లో క్లోజ్అప్ షాట్లు తీశాడు. వాళ్ళందరూ బాగా నటించారా? ఓకే ఓకే, అయితే ప్లాన్ సూపర్ హిట్. అయితే ముందు మీరు ఒక నిర్ణయం తీసుకొని నా దగ్గరికి రండి. మేము కొంచెం ఆలోచించుకోవాలి సార్. త్వరగా తేల్చండి. అలాగే. కలెక్టర్ చెప్పాడు
కూర్చోండి. నిన్ను ఎక్కడో చూసినట్టుగా ఉందే. మర్చిపోగలనా? మీరు గతంలో నాకు చాలా పెద్ద సహాయం చేశారు. ప్రజాసేవకులం కదా, రోజు ఎంతో మందికి సహాయం చేస్తూ ఉంటాం. అందరి మొహాలు జ్ఞాపకం ఉండవుగా. నన్ను మీరు మర్చిపోయినా నేను మిమ్మల్ని మర్చిపోలేదు. నువ్వు అయ్యో, అంత శ్రమ పడకండి. నేను రామకృష్ణ శాస్త్రి కొడుకు విజయ్ని. ఆ రోజు మీరు నాకు చేసిన సహాయానికి ప్రత్యుపకారం చేయాలని వచ్చాను. నేను కూర్చున్న సీట్ ఏమిటో తెలుసుగా బాబు. నేను ఈ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ని. కరెక్టే. ఈ హోమ్ మినిస్టర్ గారి అబ్బాయి, అతని ఫ్రెండ్స్ పాపం స్కూల్లో చదువుకుంటున్న కొందరు అమ్మాయిలతో ఊరవతలున్న మీ గెస్ట్ హౌస్కి వెళ్ళి మేము షూట్ చేసిన ఈ ఆల్బంలో నటించారు. ఇది కొంచెం చూస్తారా? అనుమానం అక్కర్లేదు సార్, ఇది ఒరిజినలే. మీరు నన్ను బెదిరిస్తున్నారా? దీంతో ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు సీడీలు క్యాసెట్లు లేవు సార్, విషయం మొత్తం ఫోన్లోనే. కొన్ని నిమిషాలు చాలు. తమ సుపుత్రుడు నటించిన ఈ ఆల్బం దొరకని చోటు ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ఈ ఆల్బం బయటకు వచ్చిందంటే ఫ్యాన్స్ అసోసియేషన్కి లోటే ఉండదు. పోనీ బాగాలేదందామా? మీ వాడి నటన అదిరింది. నేను వెంటనే మీ వాడిని చూసి తీరాల్సిందే. అసలు మనమే ఒక ఫ్యాన్ క్లబ్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది? ఇక ఆపండి ప్లీజ్. మీకేం కావాలో చెప్పండి. I want the whole team in Malaysia. You call Peter, Robert, James, Johnny and everyone. మమ్మీ, వాట్ హ్యాపెన్ టు డాడీ? నాకు తెలీదు. చూసావా? హలో, నేనేం అబద్ధం చెప్పలేదు కదా సార్. మీరు నాకు అబద్ధం చెప్పే కదా ఆ రోజు గెస్ట్ హౌస్కి రప్పించారు. ఇది మాత్రమే కాదు, మా చేతిలో ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడే షూట్ చేసాం. తమరు డబ్బులు తీసుకోవడం, మరికొన్ని ఏదో పనులు చేయడం, ఇలా ఎన్నో. అయ్యో, ఇది చూడ్డానికి మీరు ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. ఒక 15 నిమిషాల్లోగా అన్ని టీవీ ఛానల్స్లోనూ ప్రసారం అవుతుంది. ఒకవేళ వాళ్ళు కాదంటే మీకు కావాల్సిన కొంతమంది ప్రతిపక్ష నాయకులకు కూడా ఈ ఆల్బమ్ అందుతుంది. 1 minute. నా ఫ్రెండ్ ఏదో చెప్పాలంట. నమస్కారం సార్. సార్, ఈరోజు ఆల్బమ్ రిలీజ్. మీ అబ్బాయి అమ్మాయిలతో ఆశీర్వదించండి. నీ బాబుతో వెళ్ళి చెప్పుకోరా. నిన్న నువ్వు కూర్చున్న కుర్చీలోంచి పారిపోయి వెంటనే బుద్ధి తెచ్చుకో. రేపు అది ఉండదు. గాడిద. చాలా థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ. ఒకటే తిట్లు. బాలసుబ్రహ్మణ్యం పతనం ఇదతను సులభంగా కోలుకోలేని దెబ్బ. అందువల్ల మనవికి ఎక్కువ ఆశించొద్దు. సముద్రంలో ఉన్న ఐలాండ్లో పోలీసులకు ఒక బాడీ దొరికింది. లంగర్కి కట్టి నీళ్లలో విసిరేశారట. అది నీది కావడానికి ఎలాంటి అవకాశం లేదు. మిస్టర్ కమిషనర్, వెంకట్రావు, వినాయక్ రావు ఇంకా లాయర్ శ్రీనివాస్, వీళ్ళందరి హత్యల గురించి తెలుసుకోవడానికి మీకు ఎప్పటికీ సాధ్యం కాదని నాకు తెలుసు. ఐ నో ఇట్. మరి ఐలాండ్లో మీకు ఒక బాడీ దొరికింది కదా, దాన్ని చూసిన వాళ్ళు మీ కళ్ళ ముందు ఉన్నా కూడా నో, మీరు ప్రశ్నలు వేయకండి.
మీకు అన్నిటికీ సమాధానం చెప్పగలిగిన ఒకే ఒక్క పేరు నేను చెప్తాను. లాడన్ పైలీ. దాట్స్ ద నేమ్. మీరెవరో చెప్పండి. ఐఎమ్ సారీ శంకర్. ఐఎమ్ సారీ. నేను ఇక్కడ బాధ పెట్టింది చాలు. ఇక శంకర్ వద్దు, శంకర్ దాస్ వద్దు. రామ్ మాత్రం చాలు. I'll put some butter. Okay. Then I'll put some jam. Twinkle, twinkle, little star. How I wonder why you shine up above the world so high, like a diamond in the sky. అయ్యగారు నన్ను క్షమించండి. ఎంత మోసం చేసావురా. డాడీ విధి ఎన్నోసార్లు మనం ఊహించని విధంగా మోసం చేస్తుంది. అకస్మాత్తుగా మనకి పరిచయం అయ్యే కొందరు మన జీవితంలో ఎంతో ఆప్తులుగా మారతారు. మనదనుకున్నదంతా ఉన్నట్టుండి లేకుండా పోతుంది. ఇప్పుడు అంతా శూన్యం. నాకు తోడుగా ఉన్నవాళ్ళు, నా చేయి పట్టుకుని నడిపించిన వాళ్ళు ఎవ్వరూ ఇప్పుడు లేరు. రావు గారు, భాస్కర్, జేమ్స్ అందరూ పోయారు. ఇక్కడ నిలవడానికి, వారి కలలు నెరవేర్చడానికి, ఒక కొత్త వేషం ధరించడానికి నేనెదురు చూస్తున్నాను.
లేదు, మాకెవరి మీద అనుమానం లేదు, ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వలేం. ఒకే ప్రశ్నకు నేను సమాధానం చెప్పడం ఇది 3వసారి సార్. మాకు కాస్త విశ్రాంతి కావాలి. ఈ పరిస్థితిలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు కష్టంగానే ఉంది. కానీ అడగాల్సిన ప్రశ్నలు అడిగితేనే కదా విషయం తెలిసేది. మీ గ్రూప్ నుంచి మరణించిన వారి గురించి మాత్రమే కాదు, రావ్ బ్రదర్స్ హత్య, లాయర్ శ్రీనివాస్ హత్య, వీటన్నిటి గురించి, డగ్లస్తో మీకున్నటువంటి పరిచయం గురించి, రాష్ట్రంలో ఈ మధ్యన జరుగుతున్న క్రైమ్స్తో మీకున్న ఇన్వాల్వ్మెంట్స్ గురించి. ఈ ప్రశ్న మాధవిని కాదు, నిన్ను అడుగుతున్నాను. కాళ్ళు చేతులకేగా దెబ్బలు, నోటికేమీ కాలేదుగా. నోటితో చెప్పడం కన్నా గొప్పది నాట్యమే. రాష్ట్రంలో జరుగుతున్న హత్యల గురించి, మిగతా క్రైమ్ల గురించి వివరాలు చెప్పడం నా బాధ్యత కాదు. అవన్నీ కనిపెట్టడం మీ డ్యూటీ. ఏయ్ నోషామ్, ఆ డ్యూటీ కరెక్ట్గా చేయడం కోసమే మేమిప్పుడు నీ దగ్గరకు వచ్చింది. మొహాన్ని దాచుకోవడానికి నువ్వు పూసుకుంటున్న రంగుందే, అది తొలగడానికి ఇంకెంతో కాలం పట్టదు, తెలిసిందా? అయినా నేను వెయిట్ చేస్తాను. నీ నాట్యాన్ని నేను చూడాలి. గెట్ వెల్ సోన్. వాడి గురించి ఏమైనా వివరాలు తెలిసాయా? బయటకు వచ్చేసాడనేది చివరిగా మనకు అందిన సమాచారం. అందరు పోలీస్ ఆఫీసర్లా కాదు ఈయన. వాడిని కలుసుకోవడానికి ఈయనకి ఎంతో కాలం పట్టదు. అంతకుముందే మనకి వాడు కావాలి. వద్దు, ఈ రక్తదాహం ఎంతో మందిని బలి తీసుకుంది. మనతో పాటు ఉన్న వాళ్ళందరూ పోయారు. చివరికి నువ్విలా ఇకనైనా మానేయచ్చు కదా. కనీసం లేచి నిలబడలేని నువ్వు ఏం చేయగలవు చెప్పు. నువ్వు దేనికి పనికిరావు, నమ్ము. మరియా, పట్టుదలుంటే ఓసారి నిలబడు చూద్దాం. నేనప్పుడు నమ్ముతాను నువ్వు ఏదైనా సాధించగలవని. వేషం బ్రహ్మాండంగా ఉందని చెప్పుకుంటుంటే విన్నాను. అయితే ఒక్క విషయం అర్థం కాలేదు. ఇన్నాళ్ళు మంచి వేషాలు మాత్రమే ధరిస్తూ వచ్చిన వాడివి ఉన్నట్టుండి ఈ దుష్టపాత్ర ఎంచుకోవడంలో ఉద్దేశం ఏంటో? నేను పాత్రల్ని నిర్ణయించుకునేది ఒక్కో సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఈ సందర్భానికి తగిన వేషం ఒక దుష్ట కథాపాత్ర అనిపించింది. కొద్ది రోజుల క్రితం డగ్లస్ని చంపడానికి పైలీకి రావ్ బ్రదర్స్ ఇచ్చిన కొటేషన్ని మార్చి రాసి నువ్వు వాళ్ళను అంతం చేసినట్టు కదా? నువ్వు వెళ్ళు కృష్ణ, వీళ్ళు నా కోసం వచ్చారు. శ్యామ్, లార్డన్ పైలీ ఇప్పుడు మా కస్టడీలో ఉన్నాడు. డీటెయిల్స్ చాలనుకుంటాను. నేను మీ గురించి వేసుకున్న అంచనా తప్పైంది. నా కోసం ఇక్కడికి రావడానికి ముందు రామ్దాస్ని మీరు పట్టుకోగలరని నేను అనుకున్నాను. నన్ను మీరు నిరాశపరిచారు. బయట బండి ఉంది, మనం వెళ్దామా? ఈ వేషం తీయడానికి నాకు టైం కావాలి. ఇక నీకు టైం ఇచ్చే ప్రసక్తే లేదు.
కారు బయట నీ కోసం సిద్ధంగా ఉంది. ఇగో తీసుకో, త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. విజయ్, విజయ్, నన్నేమి చేయకురా. ఎంతో కాలం నుంచి మనం కలుస్తున్నాం. డబ్బాసి చూపించగానే తప్పు చేశాను. చూడరా అష్రఫ్, ఏమి చేయొద్దని చెప్పరా అష్రఫ్. నిన్ను మేము వెతికి పట్టుకుంది చంపడానికని ఎవరు చెప్పారు? నాకు కావాల్సింది వాడు, రామ్దాస్. వాడెక్కడున్నాడో నువ్వు చెప్తే చాలు, నువ్వు వెళ్ళిపోవచ్చు. కానీ వాడెక్కడున్నాడో తెలియదని మాత్రం నువ్వు చెప్పకూడదు. నాకు తెలుసు, వాడిప్పుడు ఎక్కడున్నాడో నాకు తెలుసు. వాడిప్పుడు మలేషియాలో, కానీ మలేషియాలో ఎక్కడున్నాడో నాకు తెలియదు. ఇకనైనా నన్ను వదిలే విజయ్. అష్రఫ్, ఇక వీడిని వదిలేద్దాం. అష్రఫ్, తండ్రి లాంటి వాణ్ణి, తోడబుట్టిన లాంటి వాణ్ణి చంపేశావు కదరా. విన్సెంట్ గారిని, భాస్కర్ని చంపేశావు. చావు. విజయ్,
నేను ఎదురు చూస్తున్నాను. నేను కూడా. Oh!